సో, అతను ఏం చెప్పాడంటే అతను ఒక దొంగంట. ఏదన్నా ఇల్లు దొంగతనం చేసే ముందు ఆ ఇంటిని ముందు రోజు రెక్కీ చేసుకొని తర్వాత రోజు ఎళ్తాడు. యాక్చువల్లీ నేను నైట్ శ్మశానంలో కనిపించింది కూడా నాకు ఇతనే. ఓకే. రైట్. ఆహా! ఓకే. రైట్ అది అనుకున్నాను. ఆ అన్నయ్యకి ఫోన్ చేసాం. అన్నా ఇలా ఒక దొంగోడొచ్చాడు అంటే, అవునా! సరే, సరే నేను వస్తున్నా అని చెప్పేసి మరుసటి రోజు పొద్దున్నే అన్నయ్య ఒక కానిస్టేబుల్‌ని తీసుకొనొచ్చాడు. అడిగాడు ఏంటండి అని చెప్పాడు. మొత్తం ఇలా ఇలా జరిగిందన్నా, ఇలా జరిగిందని చెప్పాము మేము. ఆ కానిస్టేబుల్ అతన్ని బండి మీద ఎక్కించుకొని దొంగని తీసుకెళ్ళిపోయాడు. మీకేం కాలేదు కదా! మీరు వచ్చిన పని అయిందా అని అడిగితే, అన్న అయిపోయింది. ఈరోజు మధ్యాహ్నం వరకు ఉంది. మధ్యాహ్నం స్టార్ట్ అవుతా ఉన్నా అని చెప్పేసి అంటే, సరే బాయ్ అని చెప్పేసి ఆ ఇంట్లో నుంచి వచ్చేసాం. దేవుడి దయ వల్ల ఆ రోజు పెద్దగా దెబ్బలేం తగలలేదు. హ్మ్. కానీ నాకు డౌట్ ఏంటంటే, నా మీద ఎవరో కూర్చొని నన్ను తొక్కినట్టు నేను నోట్లో మాట కూడా రానంత అడ్డుగా ఫీల్ అయిపోయా. ఫ్రీజ్ అయిపోయింది బాడీ అంతా. ఎందుకు? సో, దొంగోడు చేసిన కార్యం ఇది. ఏమైతది? ఆ శ్మశానంలో ఆ ఇంట్లో ఏదో నెగెటివ్ ఎనర్జీ అయితే ఉంది. అదండి. ఆ రోజు హైదరాబాద్‌లో ఆ ఇంట్లో నేను బాగా భయపడ్డాను. మీరు గూడా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా మీకెప్పుడైనా అనిపించిందా? భయపడ్డారా? సో, వచ్చే ఎపిసోడ్‌లో ఇంకో కొత్త సిట్యుయేషన్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.